ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈనాటి దినం యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే తెలియపరుస్తూ ఉంటున్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం ఈ వాక్యం రాయబడింది. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, సియోనులోనే నేను మిమ్మల్ని ఆదరిస్తాను, లేక యెరూషలేములో నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుని వాక్యము రాయబడింది. అవును దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చిన ప్రాముఖ్యత చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా గొప్పది. నేలమట్టితో నరుని నిర్మించి ఆదామును తయారు చేశాడు. ఆ తరువాత అతని ప్రకటెముకలో నుంచి తీసి స్త్రీగా నిర్మించాడు. ఆదాము పేర్లు పెడుతున్నాడు, అవ్వ అని పేరు పెట్టాడు. అవ్వ అంటే ఏలయనగా అనేకులకు తల్లి అనే మాటను మనం చూస్తున్నాం. ఈ తల్లిదండ్రుల స్థానము చాలా గొప్పది, చాలా విలువైనది. అందుకనే పేరెంట్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఈ విధంగా చాలా డేస్ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుని వాక్యంలో తల్లిదండ్రులకు ఇచ్చిన ఆ గొప్ప ప్రాముఖ్యత అది దేవునిదై ఉంటా ఉంది. అదే దేవుడు ఇక్కడ యెషయాతో చెప్తున్నాడు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు మిమ్మల్ని ఎన్నో ఆదరిస్తాం. అవును, ఈరోజు తల్లులారా, తల్లికి ఉండే చాలా అద్భుతమైన లక్షణం ఏంటంటే ఆదరించే మనసు. తల్లికి ఆదరించే మనసు ఉన్నది అని మనం చూస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు, నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించుము అనే మాటను చూస్తున్నాం. అదేవిధంగా ఇది దేవుడు మోషేతో చెప్తున్న మాట. ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. తల్లిదండ్రులు అనేటువంటిది ఒక స్థానాన్ని సంపాదించుకుంది దేవుని ముందు, దేవుని సన్నిధి. ఎందుకంటే తల్లిదండ్రులు అనేవారిని ఆయనే కలగజేశాడు కాబట్టి. అందుకే దేవునిలో ఉన్న వ్యక్తిత్వం ఎలాంటిదంటే తండ్రి లాంటి మనసు, తల్లి లాంటి మనసు. ఇవి రెండు కూడా దేవునిలో ఉన్నది. ఆయనలో ఉన్న ఆ దైవత్వం లేక ఆ యొక్క తండ్రి తత్వము, తల్లి తత్వాన్ని మట్టితో నిర్మించిన మానవులమైనటువంటి మనకు ఆయన పోశాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి నిండించి విస్తరించమన్నాడు. అందుకే చూడండి, మామిడి చెట్టు మామిడి ఫలాలు ఇస్తుంది, అరటి చెట్టు అరటి ఫలాలు ఇస్తుంది. చూసారా, ఈ విధంగా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఫలం. అలాగనే మనుషులమైన మనము మనుషులను ఇస్తుంటాం, మనుషులను కంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడే ఆ యొక్క గొప్పతనాన్ని ఇచ్చినాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలాగ తల్లుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, తల్లి శారమ్మ ఉంది. తల్లి శారమ్మ మహారాణి అని చెప్పబడింది, ఇస్సాకుకు జన్మనిచ్చింది. అలాగనే తల్లి రాహేలు ఉంది. రాహేలు యోసేపుకు జన్మనిచ్చింది. యోసేపుని ప్రపంచ దేశాలకి ఎత్తు చూపించింది ఆ తల్లి. ఆ తదనంతరం మనం చూస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మోషే తల్లి ఉంది. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మోషే తల్లి ఒక గొప్ప నాయకునిగా తయారు చేసింది. ఎంత గొప్ప విధానం కదా. ఆ తదనంతరం మనం చూస్తూ వెళ్తే, ఈ విధంగా తల్లుల గురించి మాట్లాడుతూ మనం వెళ్తే, అబ్రహాము భార్య అయిన శారా గొప్ప మహారాణి తల్లి అయితే, ఆమెకు పుట్టిన కుమారుడు కూడా చాలా గొప్ప రాజు అయితే, అలాగనే పరిశుద్ధ గ్రంథంలో యోసేపు తల్లి అతన్ని కరువు కాలంలో పోషించే మహా వ్యక్తిగా పెంచింది. అదే టైంలో మనం చూస్తుంటున్నాము, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది తల్లులు ఉన్నారు దేవుని బిడ్డలారా. మోషే తల్లి కూడా ఒక గొప్ప నాయకుడిని ప్రపంచానికి అందించడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆ తదనంతరం మనం చూస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలామంది విలువైన తల్లులు ఉన్నారు. శాంసోను తల్లి ఉంది. చూసారా, ఇశ్రాయేలుకు గొప్ప న్యాయాధిపతిని ఇచ్చింది. ఆ తర్వాత మనం చూస్తాం
సమూయేలు తల్లిని చూస్తాం. సమూయేలు తల్లి ఒక గొప్ప సేవకుని, ప్రవక్తని ఇచ్చింది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తల్లి పాత్ర చాలా విలువైంది, తండ్రి పాత్ర చాలా ఘనమైనది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంటుంది, దేవుని వాక్యం అంటుంది, తల్లి ఆదరించే తత్వం ఉంది తల్లిలో. సుసన్న అనేటువంటి తల్లికి 25 మంది 24 మంది పిల్లలు పుట్టారు. చనిపోయిన వారు అందరూ చనిపోగా మిగిలిన వారు ఎంతోమంది ఉన్నారు. వారందరి కొరకు ప్రతిదినం ఆ తల్లి ప్రార్థించేది. వారి మీద చేతులుంచి ఒక్కొక్క బిడ్డ కోసం గంట సేపు ప్రార్థన చేసేది ఆ తల్లి. అలాగనే థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి తన తల్లి ఉంది. ఆ తల్లి తన కుమారుడికి ఎంతో విద్యాబుద్ధులు నేర్పింది. స్కూల్లో లేకుండా, స్కూల్లో రానివ్వకపోతే ఆ తదనంతరము అతను కరెంటును కనిపెట్టగలిగాడు. సూసన్న కుమారులైనటువంటి దేవుని పిల్లలారా, పరిశుద్ధ బైబిల్లో జాన్ వెస్లీ కావచ్చు, చార్లిస్ వెస్లీ కావచ్చు, గొప్ప సేవకులైనారు. మెనోనైట్ ఎంబీ చర్చి స్థాపకులైనారు. ఇలా గొప్ప గొప్ప తల్లులు వీళ్ళంతా కూడా దేవుని తత్వం కలిగిన వారే. అందుకే ప్రభుని యేసుక్రీస్తు కన్నా తల్లి ఉంది, మనం చూస్తాము కదా. ఆమె పేరు మరియా. ఆ కుమారుడు కోసం అవమానాన్ని భరించింది ఆ తల్లి, అపనిందలు భరించింది ఆ తల్లి, అక్రమకారుల యొక్క మాటలను అనుభవించింది ఆ తల్లి. అసలు ఎన్నని చెప్పుకోగలమండి తల్లిని గురించి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. జకరియా, యోహాను తల్లిని కూడా చూడొచ్చు, ఎలిషబెత్. ఆమె కూడా ఎంతో శోకాన్ని ఆమె భరించినట్టుగా మనం చూస్తాం. గొప్ప సేవకునిచ్చింది యోహానుని. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తుని కన్న తల్లి గొప్ప రక్షకునిచ్చింది. ఈరోజు తల్లి స్థానంలో ఉన్న తల్లులారా, మీ బిడ్డల కొరకు మీరేం చేయాలనుకుంటున్నారో అది మీరు ఇప్పుడే చేయండి. మీ బిడ్డల కోసం మీరేం చేయాలనుకున్నారో దానినే మీరు చేయండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరొక మాట కూడా ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ మాటలు నేను చదువుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో ఇలా, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరును క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేన మరియయు యేసు సిలువ యొద్ద నిలిచిండ్రు. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరకు నిలిచిండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తల్లిని ఎక్కువగా ప్రేమించాడు యేసయ్య. అందుకే యేసయ్య తల్లిని ప్రేమించాడు కనుక ఈ మదర్స్ డే వచ్చింది. అంతకుముందు లేవండి డేలు, బర్త్డే లేవు. యేసయ్య పుట్టిన సందర్భంగా బర్త్డేలు వచ్చినాయి, గమనించారా? కాబట్టి ప్రియమైన దేవుని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. ఆయన 2వ వచనంలో, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అనే మాటను చూస్తున్నాం. మీ ఎదుటిన నేను కూడా మా తల్లికి 6 సంతానం, మొదటి సంతానం నేను, ప్రప్రథముగా జ్యేష్ఠ కుమారుని. నేను యేసయ్య సేవ చేస్తానని అనుకోలేదు. నా జీవితంలో నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నన్నెంతో కష్టపడి పెంచారు. నా తల్లిదండ్రులు దేవుణ్ణి తెలవకపోయినా, దేవుడంటే గుర్తించకపోయినా, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఈరోజు ప్రభు పరిచర్యలో వారు అప్పగించారు. ఈరోజు ఎంతోమందికి రక్షణకు, ఎంతోమందికి ఆయన ప్రేమను చాటే, ఆయన రక్షణను చూపించే, ఆయన వాక్యాన్ని చెప్పే ఒక సంతతిగా నన్ను నిలబెట్టాడు. ఇందును బట్టి నా తల్లిగారికి కూడా నేను ఎంతగానో రుణస్తుని. నా తల్లిదండ్రులు ఎప్పుడుకున్నారు? వారు మెడ్రాస్ పట్టణంలో, చెన్నై మహాపట్నంలో ఉన్నారు దేవుని పిల్లలారా. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన అద్భుతమైన మాట, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను. మన తండ్రి, మన ప్రభువు, మన రక్షకుడు ఆదరించేవాడు. తల్లిలాంటి ఆదరణ మన ప్రభు దగ్గర ఉంది. కాబట్టి ఈ మదర్స్ డే నాడు ఒక తల్లిగా నువ్వు ఎలా ఉన్నావు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మదర్స్ డే నాడు ఇదిగో ఎంతమంది తల్లులను మా ముందు పెట్టావు. తల్లి బాధ్యత కలిగి మేము ఎలా ఉండాలో మీరు నేర్పించారు. కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను.
మీ కృపలో భద్రపరచమని, ఈ తల్లులందరి వలె ఈ మాటలు వాక్యాలు చూస్తున్న తల్లులు, తండ్రులు, పేరెంట్స్ని, నాయనా మదర్స్ని, ఫాదర్స్ని, చిల్డ్రన్స్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని మీ కల్వరి శిలువ రక్తంతో ప్రోక్షించమని, రక్షించమని, కాపాడమని, దీవించమని, ఆశీర్వదించమని, తల్లిలాగా మీరు మమ్మల్ని నడిపించమని, తల్లులందరినీ దీవించమని, మమ్మల్ని కన్న తల్లిదండ్రులను దీవించమని, నీ మాటలు వింటున్న తల్లిదండ్రులను దీవించమని, కార్యం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్. అందరికి కూడా మరొకసారి హ్యాపీ మదర్స్ డే. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.